శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సింగనమల ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. బండారు శ్రావణిని కలవడానికి వెళ్లిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో ఏపీఐఐసి భూముల చెక్కుల పంపిణీలో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. తనపై లేనిపోని నిందలు వేశారని, తాను ఎవరిని అత్యాచారం చేశానో నిరూపించాలంటూ ఎమ్మెల్యే ముందు ప్రసాద్ నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లినటువంటి వ్యక్తిని బలవంతంగా అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తీరుపై ప్రసాద్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే అన్యాయం చేశారంటూ కూడా ప్రసాద్ అసహనం వ్యక్తం చేశాడు. గతంలోనూ ఎమ్మెల్యే కార్యక్రమాల్లో ప్రశ్నిస్తూ ప్రసాద్ తిరగబడ్డాడు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ప్రసాద్. రైట్, బండారు శ్రావణి అంశం అనేది వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలు? దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏంటి ప్రసాద్ ఎప్పుడూ కూడా బండారు శ్రావణి కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అరెస్టు చేయించారు? కుటుంబ సభ్యుల వెర్షన్ ఒకలాగా ఉంది, బండారు శ్రావణి వర్గం వెర్షన్ మరోలా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేటువంటి మాట అప్డేట్స్ ఏంటి? మురళి, అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి పైన తరచూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కనంపల్లికి చెందినటువంటి ప్రసాద్ అనేటువంటి టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే బండారు శ్రావణి కార్యక్రమాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే పైన తిరగబడ్డము, అదేవిధంగానే ఎమ్మెల్యేను నిలదీసేటువంటి విధంగా కూడా ప్రసాద్ అనేక సందర్భాల్లో ఇప్పటికే వివరించారు. మరోమారు తాజాగా సింగనమల నియోజకవర్గంలోని కనంపల్లిలో ప్రసాద్ మరోసారి ఎమ్మెల్యే బండారు శ్రావణి పైన తిరగబడ్డాడు. అయితే ప్రధానంగా ప్రసాద్ గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగానే ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బండారు శ్రావణి గెలుపు కోసం కూడా తాను ప్రయత్నం చేశాను, అందుకోసం పని చేశాను. ఇలాంటి సందర్భంలో నాపైనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అదేవిధంగానే నన్ను కుట్రపూరితంగా నా పైన వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడితే నా పైన కేసులు పెట్టారు, మా వాళ్ళని నన్ను అరెస్ట్ చేయించారు, జైలుకు పంపించారు అనేటువంటి విధంగా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాడు. అయితే ప్రధానంగా ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఎమ్మెల్యేకు విన్నవించాడు. అయితే అతని విన్నపాన్ని ఏమాత్రం ఖాతరు చేయకోకుండా కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం, నీ గెలుపు కోసం కృషి చేసిన నాకే అన్యాయం చేస్తారా అనేటువంటి విధంగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తరచూ ఇదే విధంగా వివాదం జరుగుతోంది. ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ తిరగబడ్డము, పోలీసులు ప్రసాద్ ను అదుపులో తీసుకోవడము, అదే విధంగానే స్టేషన్ తరలించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా అనంతపురం నగరంలో RNB గెస్ట్ హౌస్ లో సింగనమల నియోజకవర్గానికి సంబంధించి
పార్టీకి సంబంధించినటువంటి పదవుల ఎంపిక సందర్భంగా జరిగినటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ప్రసాద్ అక్కడికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడ తిరగబడినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా పోలీసులు ఇలాగే అరెస్ట్ చేయడము అదే విధంగానే తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా నా పైన లేనిపోని నిందలు వేస్తున్నారు, నేనేదో అనవసరంగా విచిత్రంగా వివరిస్తానని చెప్పి అదే విధంగానే రేపిస్ట్ అంటూ రకాలుగా తన పైన ముద్రలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎక్కడ రేప్ చేశాను చూపించండి, నన్ను నిరూపించండి అనేటువంటి విధంగా కూడా ప్రసాద్ చేస్తున్నటువంటి ఈ స్లోగన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇది ఒక ఎమ్మెల్యే కార్యక్రమాల సందర్భంగా ప్రసాద్ తిరుగుబడుతున్నటువంటి సంఘటనలు అనేక సందర్భాల్లో జరగడం, అదేవిధంగా శ్రావణిశ్రీ సైతం దీనిపైన ఇప్పటిదాకా ఆమె స్పందించకపోవడం కూడా ఇది చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఏదైనా పలు సందర్భాల్లో రిపీటెడ్ గా ఏదైనా వ్యవహారాలు జరిగినప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా దీనిపైన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎమ్మెల్యే తను వచ్చినటువంటి విధంగా కార్యక్రమాల్లో పాల్గొనడం, వెళ్ళిపోవడం, యథావిధిగా ప్రసాద్ ను అరెస్ట్ చేయడం ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతాయి. అయితే దీని వెనుక ప్రసాద్ ను ఎవరో ప్రోత్సహిస్తున్నారు, దీని వెనుక ఎవరో ఉన్నారు అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అయితే ప్రసాద్ ఎందుకు అధిష్టానం ఈ అంశాలకు సంబంధించి మాట్లాడటం లేదు అనేటువంటి విమర్శ, బండారు శ్రావణి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు కాబట్టి సో అధిష్టానం నుంచి అయినా సరే దీనికి సంబంధించి ఒక మందలింప, లేకపోతే పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి, లేకపోతే నియోజకవర్గంలో ఉండేటువంటి కీలక నేతలతోనైనా సరే తీరు మార్చుకోమని చెప్పడం, లేకపోతే ఇతరత్ర ఏది కూడా చేసేటువంటి ప్రయత్నం అధిష్టానం చేయట్లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది కదా. అసలు దీనికి సంబంధించి ఏంటి? ఎస్ మురళి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రసాద్ అనేటువంటి కార్యకర్త మాత్రమే పలు సందర్భాల్లో ఈ విధంగా ఎమ్మెల్యే కార్యక్రమాలకు అడ్డు తగులుతూ రావడము, అదే విధంగానే ఎమ్మెల్యే పైన విమర్శలు చేస్తూ వస్తున్నప్పటికీ జిల్లా నాయకత్వం కానీ లేకపోతే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ప్రసాద్ ను పిలిపించి మాట్లాడడం కానీ అసలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి విధంగా చెప్పు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, అదే విధంగానే ఎమ్మెల్యే గెలుపు కోసం కావచ్చు, ప్రసాద్ అనేటువంటి వ్యక్తే కాకుండా చాలా మంది కూడా ఆమె గెలుపు కోసం కావచ్చు, ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఎవరు కూడా ఈమెకు నేను పార్టీ కోసం పనిచేశాను, ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి విధంగా ఇతరులు ఎవరు కూడా ఈ విధంగా తిరగబడ్డం కానీ లేకపోతే ఆరోపణలు చేయడం కానీ ఒక హంగామా సృష్టించడం కానీ పరిస్థితులు జరగడం లేదు. కేవలం ఒక ప్రసాద్ మాత్రమే ఈ విధంగా చేయడం కనుక అసలు కారణాలు ఏమన్నా ఇతరత్ర ఏమన్నా ఉన్నాయనేటువంటిది పార్టీ పెద్దలైనా చెప్పాలి, లేకపోతే స్వయంగా ఎమ్మెల్యేనే ప్రసాద్ ను పిలిపించి మాట్లాడినా కూడా ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేది జరగకపోవడం వల్ల తరచూ ఎమ్మెల్యే కార్యక్రమాల్లో ప్రసాద్ తిరగడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక బండారు శ్రావణి వివాదం అయితే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అంశం అనేది వివాదాస్పదంగా మారుతుంది. బండారు శ్రావణిని కలవడానికి వెళ్ళినటువంటి టీడీపీ కార్యకర్త ప్రసాద్ని అరెస్ట్ అయ్యాడు. ఇక గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామంలో ఏపీఐఐసి భూముల చెక్కుల పంపిణీలో వివాదం నెలకొంది. తనపై లేనిపోని నిందలు వేశారని కూడా తాను ఎవరిని అత్యాచారం చేశానో నిరూపించాలంటూ ఎమ్మెల్యే ముందు ప్రసాద్ నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని బలవంతంగా అరెస్టు చేయించారని కూడా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకే అరెస్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది.